హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్ 10. ఇంట్లోనే ఈజీగా పన్నీర్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ మైదా పిండి, ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఫస్ట్ కలుపుకున్నాక తర్వాత అలా కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా ఎలా కలుపుతున్నా అలా కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. తర్వాత అట్లనే కొంచెం మిక్స్ చేసుకున్నాక బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని వేసుకోండి. పన్నీర్ ఎలా చేయాలో తెలియకపోతే నా వీడియోస్లో చూడండి. అలానే బాగా కలిపి పక్కన సైడ్కి పెట్టుకోండి. ఒక ముకుడు అయినా ఏమైనా తీసుకొని అలా డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకొని బాగా కాగనిచ్చాక స్పూన్తో వేసుకుంటే బాగా మంచిగా వస్తుంది. చేతితో పట్టుకుంటే అవి మొత్తం చేతికి ఎత్తుకపోతాయి. స్పూన్తో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక సైడ్కి తీసుకొని సైడ్కి పెట్టుకోండి. అది ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఒక ఎల్లిగడ్డలు, ఒక సన్నగా చాప్ చేసుకొని ఎల్లిగడ్డలు, పచ్చిమిర్చి బాగా ఇట్లా ఏగనిచ్చేయండి. తర్వాత ఒక ఆనియన్స్ కూడా బాగా కొంచెం ఏగనిచ్చినాక క్యారెట్ ఇవి కూడా కొన్ని బాగా అన్నీ ఒక 1 కప్ అన్నీ బాగా వేగనియండి. కొంచెం సాల్ట్, తర్వాత కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఒక 1 మినిట్ మూత పెట్టుకొని తర్వాత తీసేసి ఇంకా కలిపేయండి. ఇంకా మగ్గిపోయాయి కదా, ఇంకా కలిపేసి ఇంకా సాస్, పెప్పర్, వెనిగర్, వైట్ వెనిగర్, సోయా సాస్, టమాటో సాసెస్ అన్నీ పోసుకున్నాక వెంటనే కలిపేయాలి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. మనం ఇట్లా సాసెస్ వేసినాక వెంటనే ఇంకా కలిపేయాలి. ఒక హాఫ్ కప్ వాటర్లో ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలిపి అది అలా పోయండి. పోస్తే థిక్నెస్ వస్తుంది. ఇంకా అలానే కలుపుతూ కొంచెం నాకు సాల్ట్ వేసుకున్నా. మీగా టేస్ట్ చూసుకొని సాల్ట్ పడితే సాల్ట్ వేసుకొని కొంచెంసేపు ఇట్లా కలిపేసి ఇంకా పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా అవి వేసేసి హై ఫ్లేమ్లోనే టాస్ చేయండి. హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండండి. చాలాసేపు హై ఫ్లేమ్ మీద ఉంచేసి ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఇంకా సైడ్కి దింపుకోవడమే. ప్లేట్లో పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ చేయడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.